బంధువుల్లోనే ఉన్నారా, స్నేహితుల్లోనే ఉన్నారా, లేదంటే ఆ ఊరి ఆ గ్రామ ప్రజల్లోనే ఉన్నారా, డైలీ వాళ్ళని పలకరిస్తున్న వ్యక్తుల్లోనే ఉన్నారా, లేదంటే ఇంతకుముందు ఏదైతే ఒక కారు విషయంలో వారికి గొడవ జరిగిందో వారిలో హంతకులు ఉన్నారా, లేదంటే జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చిన వారిలో హంతకులు ఉన్నారా? ఇప్పటివరకు కూడా పోలీసులు హంతకులు ఎవరు అనేది తెలుసుకోలేకపోయారు. ఎస్, ఇప్పుడు తల్లి తండ్రిని వీళ్ళిద్దరిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇంకా తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్, ఆ రోజు శనివారం ఆయన ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఫోన్ వస్తే అధికారులు వచ్చారని చెప్పి ఆ పని పైన ముందు అతను వెళ్ళాడు. తర్వాత వాళ్ళు బొండాలు అడిగారని చెప్పి కొబ్బరి బొండాలు మళ్ళీ వెనక్కి వచ్చాడు. తర్వాత పాపని ఇంటి వద్దే దిగబెట్టి బొండాలు తీసుకుని వెళ్దామని సూపర్వైజర్ గణేష్, తండ్రి గణేష్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ వారు చూసుకోలే పాప వెనకాల వస్తుందని చెప్పి. వారు వెళ్ళిపోయారు. పాప వెంబడించే ప్రయత్నం చేసింది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాప మిస్ అయింది. రైట్ సైడ్కి కట్ అయింది, అక్కడి నుంచి మిస్ అయింది. తర్వాత ఒక వ్యక్తి పాపను చూశానంటూ ఒక ముగ్గురు వ్యక్తులకి చెప్పడం, ఆ ముగ్గురు మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి చెప్పడం. సో తల్లిని అడిగితేమో లేదు మా ఆయన దగ్గర ఉందని, ఆయన్ని అడిగితేనేమో లేదు నా ఇంటి దగ్గర ఉంది, మా ఆవిడ దగ్గర ఉందని, ఇలా వారు చెప్పడం అయితే జరిగింది. పాప మిస్ అయింది 11:50 అయితే అప్పటికే వాళ్ళు ఎత్తికారు, కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ లభించలేదు, తెలియలేదు. ఒక 25 నిమిషాల్లో ఏ జంతువు ఎంత దూరం తీసుకుని వెళ్ళిపోయింది. ఎస్, జంతువు ఖచ్చితంగా ఎక్కువ దూరం ప్రయాణించలేదు, వేటాడిన తర్వాత మరి ఎక్కువ దూరం ప్రయాణించలేదు కాబట్టి వీళ్ళు అప్పుడే వెతికారు, అప్పుడే లభించలేదు. తర్వాత మళ్ళీ వెతికారు, మళ్ళీ కూడా ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. సో దీంతో అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ తోట ట్రాక్టర్తో మొత్తం కూడా తవ్విస్తున్నారు, ఏదో ఒక ఆధారం బయటపడుతుందేమో అని. అయినా కానీ ఎటువంటి ఆధారం బయటపడలేదు. ఇక తల్లి విషయానికి వస్తే తల్లి ముగ్గురు అనుమానిస్తుంది. తర్వాత కంచి దగ్గర చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాపారావు, ఆ వ్యక్తిని కూడా తల్లి అనుమానిస్తూ ఉంది, వారే ఏదైనా చేస్తుంటారని చెప్పి. అయితే పోలీసులు ఆల్రెడీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు, విచారణ కూడా చేశారని చెప్తున్నారు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వచ్చిందనేది మాత్రం మీడియాకి వారు చెప్పాల. తర్వాత ఎవరైతే ఉన్నారో 5 జీడి గింజ తోటలో ఆ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నా ఉన్నారు, విచారణ చేసా ఉన్నారు. వారి దగ్గర నుంచి ఏ సమాచారం వచ్చిందో అది కూడా చెప్పాల. సో పోలీసులు ఏమైనా కొన్ని రహస్యాలు దాస్తున్నారా, ఇన్వెస్టిగేషన్లో ఇదేమైనా భాగమా, ఈ రకంగా చాలా మంది కూడా క్వశ్చన్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 13 రోజులు అయిపోయింది. తల్లి తండ్రి పైన ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, కనీసం పాపమైన బాధ లేదేంటి వాళ్ళకి అని చెప్పి. ఆల్రెడీ చాలా బాధపడ్డారు, నీరసానికి గురైపోయారు వాళ్ళు. ఇక 2 రోజులు పోతే వారికి సిలైన్స్ ఎక్కించి హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత బక్క చిక్కిపోయారు వాళ్ళు, సరిగ్గా అన్నం తినక, సరిగ్గా నిద్ర లేక. సో కానీ చెప్పలేం, ఏదైనా ఈ కేసులో జరుగుండే ఛాన్సెస్ కావచ్చు. ఖచ్చితంగా అనుమానం ఉంటుంది, ఎందుకంటే పోలీసులు వారికి ఆధారాలు దొరకట్లా, ఇటు టెక్నాలజీకి ఆధారాలు దొరకట్లా, అడవిలోని ఎటువంటి ఆధారాలు లేవు, తీసుకెళ్లిన ఆ దాఖలాలు కూడా కనిపించట్లా. మరి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో అనుమానించారు. సో చూద్దాం, ఈ కేసులో సిట్ అధికారులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి వీరి ద్వారానైనా ఈ కేసుకి సంబంధించి విషయాలు బయటకు వస్తాయా లేదన్నది అయితే మాత్రం చూడాలి. అండ్ మీ కమెంట్స్ ఏంటి? 13 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఆచూకీ, ఏ క్లూ లభించలా. అండ్ మీరు ఇన్ని రోజుల నుంచి కూడా ఈ కేసు గురించి ప్రతిరోజు మీరు చూస్తున్నారు కాబట్టి మీ కమెంట్స్ ఏం చెప్తారు? మీకు ఎవరిపైన అనుమానం ఉంది? జంతువులు దాడి చేసి అంటారా, కిడ్నాపర్లు తీసుకెళ్లారంటారా, లేదంటే ఇంట్లో వాళ్ళే పాపని మాయించేశారంటారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. కాకినాడ జాహ్నవి పాప యొక్క మిస్సింగ్ కేసుకి సంబంధించి స్పెషల్ ఎంక్వైరీ చేయబోతున్నారా? సిట్ ఎంట్రీ ఇవ్వబోతుందా? ఎస్, ఎందుకంటే ఇప్పటి వరకు 13 రోజులైంది. 13 రోజుల నుంచి కూడా
పాపకి సంబంధించిన ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇక లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఎస్డిఆర్ఎఫ్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, అలాగే డాగ్ స్క్వాడ్, థర్మల్ డ్రోన్స్, నార్మల్ డ్రోన్స్, ఇన్ని టీమ్స్ మొత్తం కూడా ఇటు 49 ఎకరాలు ఆ పామ్ ఆయిల్ తోట, దాని పక్కనున్న 500 ఎకరాలు ఏ అయితే అటవీ ప్రాంతం ఉందో, ఇటు 500 అటు ఒక 500, మొత్తం ఆ కొండ ప్రాంతం దగ్గర ఎక్కడ వెతికినా పాపకి సంబంధించిన ఎటువంటి ఆధారం, ఎటువంటి క్లూని వీరు పట్టుకోలేకపోయారు. సో దీంతో ఇప్పుడు సిట్ ఎంట్రీ ఇవ్వబోతుందా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంట్రీ ఇచ్చేస్తుందా? హోమ్ మినిస్టర్ అనిత గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈ పాప కేసుకు సంబంధించి. అయితే మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి అనేక కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఎవరైనా కిడ్నాపర్స్ తీసుకెళ్లారేమో, లేదంటే అడవిలో ఏదైనా జంతువులు దాడి చేసేమో, కొండ చిలువ, లేదంటే అక్కడ ఏదైతే అడవి పందులని చెప్తున్నారో అవి మాత్రమే ఆ చిట్టడవిలో ఉన్నాయి. ఇంకా క్రూరమైన మృగాలు ఏమీ కూడా ఆ అడవిలో లేవు, అలాగే కోతులు కూడా. సో ఇవేమన్నా జాహ్నవిని అటాక్ చేశాయని కొన్ని రోజుల నుంచి కూడా దర్యాప్తు చేశారు. దాని తర్వాత ఎస్పీ బిందు మాధవ్ ఆయన చెప్పడంతో, అంటే వర్ష నీటి ప్రవాహానికి ఏమైనా చెరువులోకి ఆమె కొట్టుకుని పోయిందా, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయిందా, ప్రమాదవశాత్తు నీటిలో పడిందా, నీటి గుంటలో పడిందా, చెరువులో పడిందా, ఏదైనా బావిలో లాంటి దాంట్లో పడిపోయిందా, ఇలా ఈ కోణంలో కూడా ఈ కేసుని దర్యాప్తు చేశారు. కానీ ఎటువంటి పురోగతి, ఎటువంటి క్లూ, ఎటువంటి ఆచూకీ లభించలేదు. సో ఇటు ఫారెస్ట్ టీమ్ కావచ్చు, ఇటు లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీరు ఎంత దర్యాప్తు చేస్తున్నా ఈ కేసు ఎవ్వరికి కూడా అంతు చిక్కట్ల. కేవలం పోలీసులకే కాదు, టెక్నాలజీకి, శాస్త్రానికి కూడా ఈ ఏదైతే ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించి పాప గురించి ఏ విషయం కూడా అంతు చిక్కట్ల. సో దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా తల్లి తండ్రి పైన కూడా కొంచెం అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కిడ్నాపర్లు చేస్తుంటే ఖచ్చితంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో పట్టుకునేవారు. జంతువు గనక దాడి చేస్తుంటే ఏదో ఒక ఆధారం దొరికేది. అది లేదు, ఇది లేదు, రెండు వైపుల నుంచి కూడా ఆధారాలు లేవు. తిరిగి వచ్చిన కుక్క కూడా ఎలా చనిపోయింది అనే దాని గురించి కూడా ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. అది డిహైడ్రేట్ అవడం వల్ల చనిపోయింది. నిజంగా అడవిలోకి గనక కుక్క వెళ్ళుంటే ఏదో ఒక ప్రాంతంలో అది ఖచ్చితంగా వాటర్ తాగేది. ఎస్, అడవిలో ఖచ్చితంగా చిన్న వాగులు, నీటి గుంటలు ఉంటాయి. జంతువులు సహజంగా అక్కడే నీటిని ఎక్కువగా సేవిస్తాయి. అలా కుక్క కూడా ఆ నీరుని త్రాగేది. కానీ కుక్క నీరు లభించక చాలా దూరం ప్రయాణించి తిరిగి వచ్చి డీహైడ్రేట్ అయ్యి చనిపోయింది. ఇదైతే మాత్రం అర్థమవుతుంది. సో ఒక విషయం క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, ఇంట్లో దొంగని శివుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి అంటారు. మరి ఈ కేసులో కూడా అలాంటిదే జరుగుతుందా? హంతకులు ఇంట్లోనే ఉన్నారా, కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారా, స్నేహితుల్లోనే ఉన్నారా, లేదంటే ఆ ఊరి, ఆ గ్రామ ప్రజల్లోనే ఉన్నారా, డైలీ వాళ్ళని పలకరిస్తున్న వ్యక్తుల్లోనే ఉన్నారా, లేదంటే ఇంతకుముందు ఏదైతే ఒక కారు విషయంలో వారికి గొడవ జరిగిందో వారిలో హంతకులు ఉన్నారా, లేదంటే జీడిగింజలు ఏరుకోవడానికి వచ్చిన వారిలో హంతకులు ఉన్నారా? ఇప్పటివరకు కూడా పోలీసులు హంతకులు ఎవరు అనేది తెలుసుకోలేకపోయారు. ఎస్, ఇప్పుడు తల్లి తండ్రిని, వీళ్ళిద్దరిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇంకా తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్, ఆ రోజు శనివారం ఆయన ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఫోన్ వస్తే అధికారులు వచ్చారని చెప్పి ఆ పని పైన ముందు అతను వెళ్ళాడు. తర్వాత వాళ్ళు బొండాలు అడిగారని చెప్పి కొబ్బరి బొండాలు మళ్ళీ వెనక్కి వచ్చాడు. తర్వాత పాపని ఇంటి వద్దే దిగబెట్టి బొండాలు తీసుకుని వెళ్దామని సూపర్వైజర్ గణేష్, తండ్రి గణేష్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ వారు చూసుకోలే పాప వెనకాల వస్తుందని చెప్పి.
వారు వెళ్ళిపోయారు. పాప వెంబడించే ప్రయత్నం చేసింది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాప మిస్ అయింది. రైట్ సైడ్కి కట్ అయింది. అక్కడి నుంచి మిస్ అయింది. తర్వాత ఒక వ్యక్తి పాపను చూశానంటూ ఒక ముగ్గురు వ్యక్తులకి చెప్పడం, ఆ ముగ్గురు మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి చెప్పడం. సో తల్లిని అడిగితేమో లేదు మా ఆయన దగ్గర ఉందని, ఆయన్ని అడిగితేనేమో లేదు నా ఇంటి దగ్గర ఉంది, మా ఆవిడ దగ్గర ఉందని. ఇలా